రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు సుబ్బారావు గారు అండ్ గోపాలరావు గారు ఉన్నారు. మరి వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ చాయిస్ వారి KC1000 పవర్ వీడర్. మరి వారైతే ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు, దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? ఈ ఒక రైతు తోలుతుంటే చూసి ఊరి పేరు కామేపల్లి దగ్గర ఒక విలేజ్లో అతను తోలుతుంటే అడిగితే పర్లేదు బాగానే ఉంటుందంటే దాన్ని చూసి బుక్ చేసుకున్నాను. ఓకే, అంటే మీరు అక్కడ తోలు చూసుకున్నారా? చూశాను. ఓకే, పర్లేదు, కొంచెం నేలలో తేమ ఉంటే బాగుంటుందని ఆయన చెప్పాడు. ఓకే, సరే వర్షం పడుతుందని ఆలోచనతో తెప్పించిపెట్టాను. మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఆ పర్సన్ ఇచ్చారా? ఆ రైతే ఇచ్చారా? నేను మీది యూట్యూబ్లో చూసి చేశాను. ముందు చూసి చేసి తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మీకు బుక్ చేసుకున్నాం. ఓకే, మా ఫోన్ చేసినప్పుడు కూడా కంపెనీ పర్సన్ అనేది మీకు పూర్తిగా చెప్పాడు, అన్నీ చెప్పాడు. కానీ డిఫరెంట్ ల్యాండ్ వేరియేషన్ ఉంటుంది కదా. ఓకే, డెమో చూసుకున్నాక ఓకే మనకి తెలుసుద్దిలే అని అన్నారు. వాళ్ళ నేల వేరు, మా నేల వేరు. మాది కొంచెం నల్లరేగడి నేల గట్టిగా ఉంటుంది. ఓకే, అండ్ మరి మీరు చూసుకున్నారు కదా, తోలు చూసుకున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? అదే పర్లేదు, వర్షం పడి కొంచెం నేలలో తేమ ఉంటే ఇంకా బాగా మనిషికి బాగా ఈజీగా ఉంటుంది. ఓకే, మీరైతే అంటే ఏ పంట వేస్తారు మీరు? మాది జామాయిలు. ఎన్ని ఎకరాలండి? మాకు 10 ఎకరాలు ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో పెట్టించాను ఒక 3 ఎకరాలు చిల్లర పైన ఉంటుంది. ఓకే, ఇది ఎట్నే కొంచెం ఓపికగా 2 పక్కల తోలదాము, ఏదన్నా గడ్డేది మట్టి కింద పడిపోయింది, ఓకే, కంపోస్ట్ అవుద్ది కదా అనే లెక్కలో పర్చేజ్ చేసి. ఓకే, అంటే మీరు ఈ పంట కాకుండా ఇంకా వేరే పంటలు అంటే ప్రస్తుతానికి అన్ని వేస్తాం, కానీ మాకైతే పర్పస్గా ఎక్కువగా దీని గురించి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు జామాయిల్లోకే జామాయిల్లో ఇంటర్ కల్చర్ 52 అంగుళాలండి. ఓకే, ఒక సాలుకు మధ్య ఓకే, యాక్చువల్ గా పెట్టాల్సింది 110 పెట్టాలి. 110 అంగుళాలు పెడితే ఓకే, ట్రాక్టర్ కల్టివేషన్. ఓకే, మేము చేసిన అది ఆ రోజు ఆలోచనలు ఏంటంటే ఇలాంటి దాంట్లో చేసుకున్నాలి, ఎక్కువ చెట్లు ఉంటే తక్కువ నేలలో ఎక్కువ చెట్లు ఉంటాయి, దాన్ని గ్రోత్ ఇద్దామనే లెక్కలో ఇవి పెట్టాం. ఇప్పుడు ఏమైందంటే ఇక పెద్ద ట్రాక్టర్ వీలు కాదు, ఇది పవర్ వీడర్ తోటే చేయాలి. ఓకే, అంటే ఏ మిషన్ చూసారా మీరు? ఇతర మిషన్ మేము కప్ క్యాటెడ్ కూడా చూసాము మొన్న, వీళ్ళే డెలివరీ ఇస్తుంటే చూశాను. దానికంటే ఇదే బాగుంటుంది ఇంకొక రైతు ఒపీనియన్ కూడా చెప్పాడు. ఓకే, సరే ఇంకా దీన్నే కన్ఫర్మ్ చేస్తాం. అంటే వేరే మిషన్ ఏమన్నా తోలు చూసారా? ఇది డైరెక్ట్ ఇదే కిసాన్ అసలు ఆల్రెడీ ఇంతకుముందు మా కిసాన్ క్రాఫ్ట్ ఒకటి ఉంది, ఓకే, మా బావగారు కొన్నారు 10 ఏళ్ళ నాడే. ఓకే, అది హార్స్ పవర్ కూడా దీనికంటే ఇంకా ఒకటి పెచ్చు 8 హార్స్ పవర్. కానీ ఏంటంటే దానికి అది డీజిల్. దానికి మైనస్ ఏంటంటే అప్పుడు టెక్నాలజీ ఇంకా ఈ అప్డేట్ కాకుండా స్పేర్ పార్ట్ ఇబ్బంది అయింది. అది కాక మేము కొంచెం నెగ్లిజెన్స్ చేసాము, మధ్యలో కల్టివేషన్ ఆపేసి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయాం. దానివల్ల దాన్ని పడేసేటప్పటికి మళ్ళీ ఓపెన్ చేసి బాగు చేసి పెట్టించాడు. కానీ ఎట్టా సరిపోదులే, నేను ఒకటి తీసుకుందాం అనే లెక్కలో నేను ఇది తీసుకున్నాను. నాకు మెయిన్ ఇదేనండి, దీని నుంచి వాటర్ పంపింగ్ కానీ, దీని అదర్ క్రాప్స్ ఇప్పుడు మిర్చి ఉంది, పక్కన మిర్చి వేసి ఉంది, దాంట్లో కానీ మాడిఫికేషన్ చేసుకొని అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా చేయాలి. ప్రస్తుతం ఇది మాత్రం దీనికి 1 నెల రోజులలో దీనిలోనే పని. ఆడ 10 ఎకరాలు ఉంది, 2 పక్కల 20 ఎకరాలు అవుతుంది. 20 ఎకరాలు కనీసం మనం రోజు కంటిన్యూగా దోడలేంగా, గంట చేసుకుని ఏదో పనికి వెళ్ళిపోతాంగా, అట్లా ముందు ఆలోచనతో తీసుకున్నాం. బ్యాడ్లకి ఏంటంటే వర్షాలు లేట్ అయినాయి, ఇది చేయటానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, అండ్ మరి మీ దగ్గరికి డెలివరీ ఇచ్చినప్పుడు అయితే కనుక మీ ముందు మాల్ ఫిట్ చేసి మళ్ళీ మా ముందే మా కళ్ళ ముందు అని చెప్పారు. గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసాం కదా, మీకు అర్థమైందా? ఎక్కడ ఫిల్ చేసుకోవాలి, ఎక్కడ రిమూవ్ చేయాలి చెప్పారు. గేర్ ఆపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి, ఎన్ని గేర్స్ ఉంటాయి ఏంటి అనేది అన్ని చెప్పారు, చూపించారు. ఇంకా కూడా మాన్యువల్ అన్ని దాన్ని బట్టి కూడా మేము ఫాలో అవుతాం. మీకు ఓవరాల్ గా ఎలా అనిపించింది మొత్తం మీద? పర్లేదు, కొంచెం కష్టపడాలి. అంటే కూర్చొని తోలే అంత సౌకర్యం అయితే ఉండదు కదా, మాన్యువల్ గా అందరూ చేయలేరు. అందరూ ఇంట్రెస్ట్ ఉండేవాడు చేస్తాడు మెయిన్. ఇది దాంతో నడవాలి, ముళ్ళు దొక్కుతాము, చెట్ల మీద పడుతుంటది, కంట్రోల్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. కానీ మనకి పని కావాలంటే కష్టపడాలి, తప్పదు. దానివల్ల నేను దీన్ని ఇష్టపడుతున్నాను. నాకు తెలుసు రిస్క్ అని, కానీ ఇంకెవరు చేస్తారు, ఇప్పుడు మనం బాగా చేసుకోవాలి కదా. అది ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా సుబ్బారావు గారి ఫీడ్బ్యాక్. మరి వారైతే ఎంతో నచ్చి వారి పొలంలో స్వయంగా వారే తోలుకోవడానికి అనేది ఈ మిషన్ బుక్ చేసుకున్నారు. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్సిన వారు కింద డిస్క్రిప్షన్లో మనకు ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.